జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో హైదరాబాద్ లో మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్ 4 గేట్లు, ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు జియాగూడ, పురానాపూల్, చాదర్ఘాట్, ముసారాంబాగ్ వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి మూసీ వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిలిపివేశారు. మూసీ వరదకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదతో జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో ఉస్మాన్ సాగర్ 4 గేట్లు, హిమాయత్ సాగర్ 4 గేట్లను ఎత్తి దాదాపు 8200 క్యూసెక్ల వరద నీటినంతా కూడా మూసీ నదిలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. మరోవైపు ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను పురానాపూల్ దగ్గర ఉన్నాను. సో విజువల్స్ లో కూడా మనము చూడొచ్చు, ఇటు నయాపూల్, పురానాపూల్, జియాగూడ, బాపుఘాట్, లంగర్ హౌస్, అదేవిధంగా బండ్లగూడ, దాంతోపాటు చాదర్ఘాట్, అదేవిధంగా ఇటు నాగోల్, మూసారాంబాగ్ వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. సో ఇక చాదర్ఘాట్ వద్ద చూసుకున్నా, మూసారాంబాగ్ వద్ద చూసుకున్నా కూడా మూసీ ఉధృతి అయితే విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. ఇటు హైదరాబాద్ నగరంలో మూసీ వరద తీవ్రత ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికిటు జంట జలాశయాలకు సంబంధించినటువంటి గేట్లను ఎత్తడం మూలంగా గ్రేటర్ పరిధిలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరం పరిధిలో 55 కిలోమీటర్ల మేర మూసి ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇటు ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. సో అందులో భాగంగా ఇటు చాదర్ఘాట్ కానివ్వండి, మూసారాంబాగ్ కానివ్వండి, శంకర్ బస్తీ కానివ్వండి, దాంతోపాటు ఇటు జియాగూడ, పురానాపూల్, నయాపూల్ ఈ ప్రాంతాల్లో మూసి తీవ్రత అనేది విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. ఇక ఉస్మాన్ సాగర్ సంబంధించి ఇన్ఫ్లో 2300 క్యూసెక్లు ఉంది. ఇక అవుట్ఫ్లో చూసుకుంటే 2200 క్యూసెక్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఉస్మాన్ సాగర్ సంబంధించి 4 గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తి ఇటు మూసీలోకి వాటర్ అంతా కూడా వదులుతున్నారు. ఇక హిమాయత్ సాగర్ సంబంధించి ఇన్ఫ్లో 4000 క్యూసెక్లు ఉంది, అవుట్ఫ్లో 5354 క్యూసెక్లు ఉంది. సో 4 గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తి ఇటు దిగువ ప్రాంతాలకు, ముఖ్యంగా మూసీలోకి వరద నీటిని అంతా వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక హిమాయత్ సాగర్ FTL చూసుకుంటే మాత్రం పూర్తిస్థాయి నీటి మట్టం 1563.50 ఉంటే, సో ప్రస్తుత నీటి మట్టం చూసుకుంటే 1763.20 TMCలు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక ఉస్మాన్ సాగర్ సంబంధించి మొత్తం FTL చూసుకుంటే 1790 పూర్తిస్థాయి నీటి మట్టం ఉంటే, ప్రస్తుత నీటి మట్టం మాత్రం 1789.50 ఉంది. అంటే మాక్సిమం 2 జంట జలాశయాలు కూడా నిండు కుండలా మారాయి, ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరినటువంటి సిచ్యువేషన్ ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా, ఎందుకంటే రాగల 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో, సో ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి ఈరోజు సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు జంట జలాశయాలకు సంబంధించినటువంటి వాటర్ ఫ్లోటింగ్ ఏ స్థాయిలో ఉందో, ముఖ్యంగా ఇటు తాండూరు కానివ్వండి, పరిగి కానివ్వండి, అదేవిధంగా అనంతగిరి నుంచి వస్తున్నటువంటి నీళ్ళంతా కూడా జంట జలాశయాలు చేరుతాయి. కాబట్టి ఇటు జంట జలాశయాలంతా కూడా నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో మూసీలోకి వరద నీటిని అంతా వదులుతున్నారు. 8 గేట్లు మొత్తం జంట జలాశయాలకు సంబంధించి ఉస్మాన్ సాగర్ 4 గేట్లు, హిమాయత్ సాగర్ 4 గేట్లను ఎత్తి మొత్తం 4 ఫీట్ల మేర ఎత్తడం మూలంగా వాటర్ అంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక జియాగూడ, పురానాపూల్ మార్గం అంతా కూడా క్లోజ్ చేశారు. సో దాదాపు 100 ఫీట్ రోడ్డు మీద వర్షపు నీరు అంతా కూడా, వరద నీరు అంతా కూడా చేరడంతో ఇప్పటికే ఆ మార్గంలో రాకపోకలు కూడా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక చాదర్ఘాట్ వద్ద కూడా మూసీ తీవ్రత విపరీతంగా పెరిగింది. ఇక మూసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద కూడా మూసీ తీవ్రత విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ఆలయాలు కానివ్వండి, ధోబీఘాట్లంతా కూడా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక రాగల 2 రోజుల పాటు ఇదే స్థాయిలో పరిస్థితి ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వంశీతో నుమాన్, ఆంధ్రజ్యోతి.